మాట మీద నిలబడడం అనేది శత్రుదేశం పాకిస్తాన్ డిక్షనరీలోనే ఉండదు. ఇది మరోసారి నిరూపితమైంది. నిన్నటిదాకా ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తులు చేసిన పాకిస్తాన్ ఒక్కరోజులోనే మాట మార్చేసింది. మిత్రదేశం ఇరాన్పై అమెరికా దాడి చేసేసరికి ప్లేట్ ఫిరాయించింది. ఇరాన్లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడులను పాకిస్తాన్ తప్పుపట్టింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, తనను తాను రక్షించుకునే హక్కు ఇరాన్కు ఉందని తెలిపింది. ఈ దాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని, ప్రజల జీవన భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దౌత్య చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలని, అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని కోరింది. పాకిస్తాన్ ఇరాన్తో 900 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్న నేపథ్యంలో భద్రతా పరంగా పాకిస్తాన్కు కూడా భయం పుట్టినట్లుంది. అందుకే కాసేపు అమెరికాకు అనుకూలంగా, ఇంకొంతసేపు ఇరాన్కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఇలా ఉంటే అసలు ఇరాన్పై అమెరికా దాడి చేసిందే పాకిస్తాన్ ఎయిర్ బేస్ల నుంచి అనే వాదన బలంగా వినిపిస్తోంది.